కేంద్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:55 బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని సహద్రాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇక ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని చేయనున్నారు. రేపు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీకి చంద్రబాబు పర్యటన మరియు అక్కడ ఎన్నిక ప్రచారానికి సంబంధించి మరింత సమాచారాన్ని సెక్రటేరియట్ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చందు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన నిన్న కడప జిల్లా రాయచోటి నియోజకవర్గ పరిధిలో కూడా నిన్న ఆయన కిచెన్ల కార్యక్రమంలో పాల్గొని ఆయన నేరుగా అక్కడ నుంచి కూడా ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఈ రోజు హైదరాబాద్ నుంచి ఆయన తన నివాసం నుంచి కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక విమానం కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. అయితే ఈ రోజు అక్కడ కొందరు తెలుగు అసోసియేషన్ వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళతో కూడా భేటీ అవుతారు. అలాగే టీడీపీ ఎంపీలతో కూడా ఆయన సమావేశమవుతారు. అక్కడ సంబంధించిన కొన్ని ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన వంతు పాత్రగా కూటమి సర్కార్ ఎన్డీఏ భాగస్వామ్య నేపథ్యంలో ఆయన ఢిల్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అక్కడ ఢిల్లీ ఎంపీలతో టీడీపీ ఎంపీలతో కలిసి కూడా చంద్రబాబు నాయుడు కూడా అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. దాని తర్వాత రేపు ఈ రోజు రాత్రి కూడా చంద్రబాబు నాయుడు అక్కడే బస చేస్తారు. రేపు కూడా ఢిల్లీలో పర్యటిస్తారు. ఢిల్లీలో ఆయన రేపు పలువురు కేంద్రంతో కూడా భేటీ అవకాశం ఉంటుంది. ఇటీవల కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రాలకి పలు నిధులు కూడా కేటాయించిన నేపథ్యంలో కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా ఏ మంత్రులు కలుస్తారనే ఇంకా అతని షెడ్యూల్ ఖరారు కాలేదు. మొత్తం తీసుకుంటే మటుకు ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు మటుకు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కేంద్ర